రామాయణం అరణ్యకాండ పార్ట్ 2. జనస్థానంలో రాముడు రాక్షస సంహారం చేశాక అకంపనుడనేవాడు లంకకు వెళ్లి రావణాసురుడికి జరిగిందంతా చెప్పాడు. రావణుడు అంతా తెలుసుకొని సీతను అపహరించాలి అని నిశ్చయించుకొని మారీచుడి సహాయం కోసం మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. రాముడు పేరు వినగానే మారీచుడు రాముడి గొప్పతనం రావణుడికి చెప్పి తనతో పెట్టుకుంటే కొరివితో తలగొక్కున్నట్టే, ఆ ఉద్దేశం మానుకో అని మంచి మాటలు చెప్పి రావణుణ్ణి తిరిగి లంకకు పంపాడు. మహాక్రూరులు భయంకరులైన రాక్షసులను రాముడు సంహరించడం చూసి శూర్పణఖ బావుర్మంటూ అన్న రావణుని దగ్గరికెళ్ళి, అక్కడ రాముడనే నరుడు జనస్థానంలో రాక్షస సంహారం చేస్తుంటే నువ్విక్కడ ఏమీ పట్టనట్టుగా ఉంటావా అంటూ రాముడి గొప్పతనాన్ని, సీత అందం గురించి వర్ణిస్తూ సీత వంటి అందాల రాసి నీకు తగిన భార్య అని సీతను అపహరించుకురమ్మని రావణుణ్ణి రెచ్చగొట్టింది. రావణుడు మళ్ళీ మారీచుడి దగ్గరికి వెళ్ళగా మారీచుడు రాముడితో తనకు జరిగిన సొంత అనుభవం ఇలా వివరించాడు. ఇంతకు ముందు నేను 1000 ఏనుగుల బలవంతుణ్ణి, భూలోకం మొత్తం తిరిగేవాణ్ణి. ఒకసారి విశ్వామిత్రుడి యాగం ధ్వంసం చేయబోయాను. యాగాన్ని రక్షిస్తున్న రాముడు సుబాహుడిని, నా రాక్షస గణాలన్నింటినీ చంపేసి శరణు వేడగా నన్ను మాత్రం 100 అడుగుల లోతున సముద్రంలోకి విసిరేశాడు. అప్పుడు రాముడు కేవలం 12 సంవత్సరాల బాలుడు. ఇప్పుడు ఇంకా ఎంత ప్రతాపం గలవాడో ఊహించగలను. రాముడితో వైరం పెట్టుకోమని నీకు సలహా ఇచ్చిన వారు నిజంగా రాక్షస జాతి నాశనం కోరిన వారే. మాట విని రామునితో వైరం మాని శరణు వేడు అని చెప్పాడు. శూర్పణఖ మాటలు బాగా వంటబట్టిన రావణుడు మారీచుడితో, నేను నిన్ను సలహా అడగట్లేదు, పని చెప్తున్నా. నువ్వు బంగారు లేడిలా మారి సీతను ఆకర్షించాలి. దాంతో రామలక్ష్మణులిద్దరిని పర్ణశాల నుండి దూరంగా పంపి సీతను అపహరించాలి. ఈ పని చేయకపోతే నువ్వు నా చేతిలో చస్తావు అని హెచ్చరించాడు. మారీచుడు రావణుడి చేతిలో కన్నా రాముడి చేతిలో మరణం మంచిదని సరే అని ఒప్పుకున్నాడు. ఒకరోజు సీత అరణ్యవాసం ఇంకెంతో కాలం లేదనుకుంటూ పర్ణశాల దగ్గర పూలు కోస్తుంటే తనకు ఒక అందమైన బంగారు లేడి వెండి మచ్చలతో ఎంతో ముచ్చటగా కనిపించింది. రామునితో తనకది కావాలని అడిగింది. అప్పుడు లక్ష్మణుడు, ఇదేదో రాక్షస మాయలా ఉంది, అలాంటి జింకలు నిజంగా ఉండవు అని వారించాడు. రాక్షసుడైతే చంపి వస్తానంటూ సీత దగ్గర లక్ష్మణుణ్ణి కాపలా పెట్టి రాముడు ఆ జింక వెంట వెళ్ళాడు. ఆ జింక కనిపిస్తూ మాయమవుతూ రాముణ్ణి అరణ్యంలోకి చాలా దూరం తీసుకెళ్ళింది. రాముడు ఇక లాభం లేదని బాణం వేశాడు. ఆ జింక వెంటనే మారీచుడి నిజస్వరూపం దాల్చి, హే సీత, హే రామ అంటూ మరణించాడు. రాముడు వెంటనే ఇదేదో మాయా అని ఆపద శంకించి పర్ణశాల వైపు పరుగులు పెట్టాడు. హే సీత, హే రామ అంటూ మారీచుడు చేసిన దొంగ ఆర్తనాదాలు విన్న సీత నిజమే అనుకుని వెంటనే రాముడు ఏదో ఆపదలో ఉన్నాడని లక్ష్మణుణ్ణి వెళ్ళి చూడమని చెప్పింది. మొదట లక్ష్మణుడు రాముణ్ణి ఎవ్వరూ ఎదిరించలేరు, ఇదంతా రాక్షస మాయలా ఉంది అని అన్నాడు. కానీ సీత లక్ష్మణుణ్ణి, నీ మనస్సులో ఏదో దుర్బుద్ధి ఉంది, అందుకే ఇలా చేస్తున్నావని నిందించింది. లక్ష్మణుడు దానికి ఎంతో బాధపడి ఏమీ చేయలేక సీత రక్షణను వనదేవతలకి వదిలి అన్న రాముడి కోసం అరణ్యంలోకి వెళ్ళాడు. దానికోసమే వేచి ఉన్న రావణుడు సన్యాసి వేషంలో పర్ణశాలకి వెళ్లి సీతను పలకరించాడు. సీత రామలక్ష్మణుల కోసం ఎదురు చూస్తూనే ఆ కపట సన్యాసికి మర్యాదలు చేసింది. మాటల్లో తన వృత్తాంతమంతా వివరించింది. రావణుణ్ణి వివరాలు అడగగా రావణుడు నిజస్వరూపం దాల్చి తనను వివాహం చేసుకో అన్నాడు. సీత మండిపడింది. నన్ను వాంఛిస్తే నీకు రాముని చేతిలో వినాశనం తప్పదని ధిక్కరించింది. దాంతో రావణుడు బలవంతంగా సీతను ఒడిసి పట్టుకొని తన రథం ఎక్కాడు. సీత అరుపులు విన్న జటాయువు రావణుణ్ణి అడ్డగించాడు. రావణుడు జటాయువు 2 పర్వతాలలాగా ఢీకున్నారు.
రావణుడు జటాయువు పైకి కత్తి దూశాడు. జటాయువు అయినా వదలకుండా రావణుణ్ణి రక్కి రథం అదుపు తప్పేలా చేశాడు. రావణుడు కోపంతో జటాయువు రెక్కలు నరికి కింద పడేశాడు. తర్వాత లంక వైపు వెళ్ళిపోయాడు. లంక వైపు వెళ్లే దారిలో ఒక కొండ మీద కొందరు వానరులు కనిపించారు. రావణుడికి తెలియకుండా సీత తన నగలన్నీ మూటగట్టి వారి మధ్య పడేసింది. రావణుడు సీతతో లంకకు చేరి అక్కడ ఆమెను అశోకవనంలో ఉంచాడు. రాక్షస స్త్రీలను ఆమెకు కాపలాగా పెట్టాడు. పర్ణశాలకు వెనుదిరిగిన రామునికి దారి మధ్యలో లక్ష్మణుడు ఎదురయ్యాడు. సీతను వదిలి వచ్చినందుకు రాముడు లక్ష్మణుణ్ణి తప్పుపట్టాడు. అప్పుడు లక్ష్మణుడు వదిన నన్ను అమంగళకరంగా నిందించిందని, తప్పక రావాల్సి వచ్చిందని జరిగిందంతా చెప్పాడు. ఇద్దరూ కలిసి పర్ణశాలకు పరుగు పెట్టారు. అక్కడ సీత లేకపోవడంతో కంగారుగా చుట్టుపక్కలంతా వెతికారు. రామ లక్ష్మణులు ఎంతగానో దుఃఖిస్తూ అంతటా వెతికారు. కొన్ని జింకలు దక్షిణం వైపు చూపగా వెతుకుతూ అటువైపుగా వెళ్ళారు. వాళ్ళకి దారిలో కొన ప్రాణంతో ఉన్న జటాయువు కనిపించాడు. జరిగిందంతా చెప్పి జటాయువు రాముని ఒడిలో ప్రాణాలు వదిలాడు. రామ లక్ష్మణులు జటాయువుకి దహన సంస్కారాలు చేసి జటాయువు చెప్పిన వైపుగా వెళ్ళారు. అలా వెళ్తూ ఉండగా మాతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే రాక్షసుడు ఎదురయ్యాడు. వాడికి తలా మెడ లేదు. వాడికి నోరు కడుపు మీద ఉంది. చేతులు చాలా పొడవుగా ఉన్నాయి. అతడు శాపవశాన రాక్షసుడైన గంధర్వుడు. రామ లక్ష్మణులు వాడి చేతులు నరికి వాడి శరీరాన్ని అగ్నికి ఆహుతివ్వగా అతడు శాప విమోచనమై గంధర్వ రూపం దాల్చి ఆకాశంలోకి వెళ్తూ, రామా, నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకుంటే సీతను వెదకటంలో సహాయం చేస్తాడు. పంపా సరస్సు దగ్గరిలో మాతంగముని ఆశ్రమంలో నీ కోసం ఎదురు చూస్తున్న శబరికి దర్శనం ఇచ్చి ఆ తర్వాత ఋష్యముఖ పర్వతం వైపై ఉన్న సుగ్రీవుణ్ణి కలుసుకో అని చెప్పాడు. మాతంగాశ్రమంలో శబరి మునులకు సపర్యలు చేస్తూ ఉండేది. ఆమె గురువులు ముందే స్వర్గస్థులయ్యారు. శబరి రామ దర్శనం కోసం ఇంకా అక్కడే ఎదురు చూస్తూ ఉండిపోయింది. రాముని రాకతో శబరి ఎంతగానో సంతోషించి తీయని పండ్లతో వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది. తిరిగి ఆశ్రమం అంతా చూపించింది. నీ దర్శన భాగ్యమైంది, ఇక నాకు గురువుల వద్దకు వెళ్ళడానికి సెలవివ్వమని రాముని వేడుకుంది. రాముడు సంతోషంతో నువ్వు నీ ఇష్టం వచ్చిన లోకాలకు వెళ్ళవచ్చని అనగా శబరి తన భౌతిక దేహాన్ని అగ్నిలో ఆహుతిచ్చి స్వర్గానికి చేరుకుంది. అక్కడి నుండి రామలక్ష్మణులు పంపా సరస్సు చేరుకున్నారు. ఎన్నో పక్షులు, పూలతో, నిర్మలమైన నీటితో ఆ సరస్సు ఎంతో అందంగా ఉంది. సీత గుర్తొచ్చి రాముడు ఎంతగానో చింతించాడు. తర్వాత సుగ్రీవుని కోసం ఋష్యముఖ పర్వతం వైపు వెళ్ళారు.